ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. మన ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెబుతున్నాడు. యూట్యూబ్ ఛానల్లో నేను అది చూశాను. మదనపల్లిలో పాస్టర్ గారు రాజశేఖర్ గారు, ఆ పాస్టర్ గారు చెబుతున్నారు. పెద్ద ఆయన స్లోగా చెబుతున్నాడు. ఒక సంఘంలోనంట పాస్టర్ గారు 25 సంవత్సరాల వయసు, యవ్వన ప్రాయంలో సేవ చేయడం కోసం దేవునికి సమర్పణ చేసుకొని వచ్చాడంట. ఇంకా వివాహం కూడా కాలేదు. ఒక ఇల్లు అద్దె తీసుకొని అందులో ఉంటూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటేనంట సంఘంలో ఉన్నటువంటి ఒక 70-80 మంది విశ్వాసులు వారందరూ కూడాను మన పాస్టర్ గారికి, మన చిన్న అబ్బాయి పెళ్లి కాలేదు ఇంకా, మరి వంట చేసుకుంటున్నాడు అక్కడే అని చెప్పేసి వాళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళు రోజు ఏదో ఒకటి ప్రథమ ఫలాలు, గుప్పిళ్ళ బియ్యం, తర్వాత అక్కడే కదా భోజనాలకి కావాల్సినవి. ఒక సహోదరి, అన్నయ్య నేను రోజు నీకు కూరగాయలు తీసుకొస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం ఎందుకు, నేను తీసుకొచ్చి ఇస్తానులే, మా ఇంట్లో తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి రోజు ఆమె ఏం చేసిందంటే కూరగాయలు తీసుకొచ్చి ఆ ఇంట్లో పాస్టర్ గారికి అప్పు చెప్పి వెళ్తూ ఉందంట. ఒకరోజు కూరగాయలు తీసుకొచ్చేసరికి పాస్టర్ గారు స్నానం చేస్తున్నాడు, బాత్రూంలో ఉన్నాడు. వచ్చింది, అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య కనపడలేదంటే, ఇదిగో నేను స్నానం చేస్తున్నా కానీ ఆ మంచం మీద పెట్టేసి వెళ్ళిపోమ్మా అన్నాడు. ఆమె ఏం చేసింది, కూరగాయలు ఆకుకూరలు తీసుకొచ్చి మంచం మీద పెట్టింది. ఆమె అలవాటు ఏంది అంటే ఆమెకి మల్లెపూలు పెట్టుకోవడం అలవాటు. 3 మూరల మల్లెపూలు, ఆ 3 మూరల మల్లెపూలు తెచ్చుకుంది, ఆ కూరగాయలు తెచ్చింది. ఏమేం చేసింది, ఆ ప్యాక్ అంతా కూడాను మంచం మీద పెట్టేసింది, మర్చిపోయి ఇంకా మల్లెపూలు తీసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమండి, మంచం మీద కూరగాయలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి. ఈలోగా ఆయనకి స్నానం చేసి రాలేదు. సంఘ పెద్ద గారి భార్య వచ్చిందంట. పాస్టర్ గారికి సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం చెబుదామని వస్తే పాస్టర్ గారు ఏమో లేడు. మంచం మీద ఏం కనపడి, కూరగాయలు కనపడి, మల్లెపూలు కనపడి. ఇంక సైతాన్ వచ్చేసాడు అన్నమాట. మనసులోకి ఏమి వచ్చాడు, సైతాన్ వచ్చాడు. ఏం పోయి వెంటనే ఇంకొక సంఘ పెద్ద గారి ఇంటికి వెళ్ళి, అమ్మో మీరు చూసారా అని. ఏమైందమ్మా, ఏమైందంటే పాస్టర్ గారి మంచం మీద కూరగాయలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి. పాస్టర్ గారి మంచం మీద మల్లెపూలు రావడం ఏంటి, ఆయన పెద్దగా అడిగాడు. ఏమో నేను చూసింది చెబుతున్నాను అయ్యా. ఏం పోయి ఇంకొకరికి ఏం చెప్పింది, పాస్టర్ గారి మంచం మీద కూరగాయలు ఉన్నాయంట, ఆకుకూరలు ఉన్నాయంట, మల్లెపూలు ఉన్నాయంట, ఇంకోటి ఎర్రగా ఉంటాయి పువ్వులు, ఏంది కనకాంబరాలు కూడా ఉన్నాయంట. ఆంబో ఇంకొకరికి ఏం చెప్పింది, అసలు పూలు అంటే వందరగా ఉన్నాయంట. ఏం పోయి ఇంకొకరికి ఏం చెప్పింది, అసలు మంచం ఆ ఇల్లు వాకిలి అసలు మామూలుగా లేదంట. ఏమైందంటే ఏం చెబుతాను ఇంకా నేను. ఇవన్నీ విన్నటువంటి ఒక పెద్ద తల్లి వచ్చిందంట. తల్లి వచ్చి, పాస్టర్ గారండి సంఘంలో అందరూ చెప్పుకుంటున్నారు, మీరు వివాహ వయసు వచ్చింది కదా, ఇటువంటి పనులు చేయకూడదండి, బుద్ధిగా మ్యారేజ్ చేసుకోండి అని అందంట. ఏమైందమ్మా, ఇట్లా చెప్పుకుంటున్నారు, మల్లెపూలు ఉన్నాయంట, కనకాంబరాలు ఉన్నాయంట, ఇంకో హామీ ఏమో ఎర్జాజి పూలు ఉన్నాయంట, ఇట్లా చెప్పుకుంటున్నారు పాస్టర్ గారు అంటే. అప్పుడు ఆమె చెప్పాడంట, అమ్మమ్మ రోజు పలానా అక్క వచ్చి నాకు కూరగాయలు పెట్టిద్దమ్మా, ఆ రోజు అట్లాగే వచ్చింది కూరగాయలు పెట్టింది, ఆమె తెచ్చుకున్న మల్లెపూలు కూడా మర్చిపోయి వెళ్ళిందమ్మా. మళ్ళీ తర్వాత ఆమె వచ్చి, అన్నయ్య నేను మల్లెపూలు మర్చిపోయానని చెప్పేసి మల్లెపూలు తీసుకెళ్ళిపోయిందమ్మా. ఆ రోజు జరిగింది ఇది, కావాలంటే ఆమెను అడుగుపోయి అని చెప్పి. ఈ మొట్టమొదటి చూసింది సంఘ పెద్ద భార్య. ఆమె దగ్గరికి పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ నువ్వు చెప్పావంట ఇట్లాగా జరిగింది, ఇదేమ్మా పరిస్థితి అంటే, ఆమె పోయి ఆమె దగ్గర క్లారిఫికేషన్ చేసుకుంది. నిజమేనా అంటే, అవునమ్మా నేను రోజు తెచ్చుకుంటాగా అట్లా పెట్టుకున్నాను. అప్పుడు వచ్చి ఆమె ఏందంట, పాస్టర్ గారండి నేను తప్పయింది, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను. అప్పుడు పాస్టర్ గారు అన్నంట, అమ్మా నువ్వు సాయంత్రం ఏం చేస్తావంటే ఆ జిల్లేడు చెట్టు దగ్గర పువ్వులు ఉంటాయి కదా, జిల్లేడు కాయలు ఉంటాయి కదా,
ఆ కాయలు పగిలిపోతే ఏమొస్తాయి? దూది పింజాల్లాగా వస్తాయి కదా. అవి తీసుకురామ్మా నేను చెప్తాను అన్నాడంట. తీసుకొచ్చిందంట. తీసుకొస్తే అప్పుడు ఆయన అన్నాడంట, అవన్నీ ఓపెన్ చేయమ్మా అంటే జిల్లేడు కాయలు అన్నీ ఓపెన్ చేసిందంట. అంతా పత్తి గింజల్లాగా దూది పింజంలాగా అవన్నీ బయటకు వచ్చినాయి. ఆ ఫ్యాన్ కింద పెట్టమ్మా అన్నాడు. ఫ్యాన్ కింద పెట్టిందంట. ఫ్యాన్ వేయమ్మా అన్నట. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టగానే ఇవన్నీ ఏమైపోతాయి? ఇవన్నీ గది చుట్టూతా కూడాను ఎగిరిపోయినాయంట, అల్లుకుపోయినాయంట. అయిపోతే ఇప్పుడు అంట, అమ్మమ్మ అవన్నీ అట్ట పోయినాయి కదా, ఫ్యాన్ ఏంగానే ఏమైపోయినాయి? ఎగిరిపోయినాయి కదా, మళ్ళీ తీసుకురాగలుగుతావా నువ్వు అన్నీ? నువ్వు తీసుకురాగలుగుతావా? నేను తీసుకురాలేను పాస్టర్ గారు, తీసుకురాలేను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా ఎట్లాగ పోయిందమ్మా? నువ్వు చెప్పిన మాట కూడాను ఇలాగే పోయింది. మళ్ళా నువ్వు తీసుకురాగలవా? మళ్ళా నువ్వు తీసుకురాగలవా? కదండి. మనం చూసింది కూడా నమ్మడానికి అవకాశం లేదు. మనం వినదే కాదు, చూసింది కూడా నమ్మడానికి అవకాశం లేదు. చాలా కుటుంబాల్లో ఇటువంటి మాటల వలన కుటుంబాల్లో సమాధానము లేకుండా పోతుంది. చాలామంది విశ్వాసుల జీవితాల్లో, చాలామంది భక్తుల జీవితాల్లో దేవునితో సమాధానం లేకుండా పోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్టర్ గారికి ఆ మీద చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే నా మీద చాలా మచ్చపడిపోయింది, సంఘంలో నా మీద సదప్రాయము లేకుండా పోయింది అని చెప్పేసి చాలా బాధపడి కోప్పడితే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే ఆమె వచ్చి ఏం చెప్పింది? పాస్టర్ గారు నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించాను. క్షమించాడు అయినా క్షమించలేదు. మనసులో ఏమనుకుంటున్నాడు? ప్రభువా నా సేవ అంతా పాడు చేసింది నాయన, నా జీవితాన్ని పాడు చేసింది, నా సాక్ష్యాన్ని పాడు చేసింది అని ఆయన బాగా బాధపడుతూ కోపంతో ఉంటే దేవుడు అంట ఒక దర్శనం చూపించాడంట. ఏం చూపించాడు అంటే, ఆమెనేమో దేవదూతలు తీసుకెళ్తున్నారంట, ఈయనేమో ప్రక్కన సైనికులు కట్టేసి కొడుతున్నారంట. తుల్లిపళ్ళు వేసాయంట. ఏంది ప్రభువా నన్ను కొడుతున్నారు, ఆమె తీసుకెళ్ళినారన్నయ్య, చెడ్డమాట చెప్పింది ఆమె కదా, బాధపడింది నేను కదా అంటే ప్రభు అన్నాడంట, ఆ కొట్టేది ఎవరు కాదు, ఆమె పాపక్షమాపణ కోరింది, ఆమెని నేను క్షమించాను, నువ్వు క్షమించలేదు. నువ్వు క్షమించలేదు గనక నిన్ను అపవాది శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం క్షమాపణ కోరటం, క్షమించబడటం మన కుటుంబంలో కావచ్చు, మన బంధువుల మధ్య కావచ్చు, మనం పనిచేసే స్థలంలో కావచ్చు, మనం ఇరుగు పొరుగు వారితో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే క్షమించమని కోరటం, తప్పులు చేయకుండా క్షమాపణ కోరటం ఇంకా ఉత్తమమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పు చేసి క్షమాపణ కోరటం లోకంలో అందరూ చేసేదే, కానీ తప్పు చేయకుండా క్షమాపణ కోరటం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పవిత్రమైనటువంటి శరీరాన్ని మనం ఎలా తీసుకోవాలండి? అలవాటు ప్రకారం తీసుకోవాలి. ఇది ఈ సంవత్సరంలో చివరిసారి, ఈ సంవత్సరంలో చివరి నెలలో మనం ఏకీపిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే ఈ నెలలో ఇంకోసారి తీసుకుందాం. ఏమండి? ఎలా తీసుకోవాలంటే యోగ్యముగా మనము ఆయన శరీరాన్ని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన త్వరగా మరలా రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఒకవేళ ఈ ఆరాధన ఆమె అనే టైంకి వచ్చాడనుకో, అంటే ఒకవేళ అనుకుందాం నేను ప్రభుతో పాటు ఎత్తపడతానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చేయొచ్చు, స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. నేను ఎత్తపడతాను వాళ్ళు స్తోత్రం చెప్పండి. అన్ని చేతులు లేగట్లా. వస్తాడమ్మ గ్యారంటీ నువ్వు చెబుతున్నావు, మళ్ళీ నువ్వు నమ్ముతున్నావు, అందరికి చెబుతున్నావు. నోవహు ఓడ కట్టమంటే చాలామంది వచ్చారు, ఎక్కింది ఎంతమంది? 8 మంది. చెప్పేవాళ్ళు ఎక్కువ, ఎక్కేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్పేవాళ్ళు అందరూ చెబుతున్నావు కదా, మరి ఎక్కుతావా? నువ్వు చెప్పి సిద్ధపడితే అది నీకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రం అండి. చూడండి, మనం పండుగ చేసుకున్నామంటే ఎంత ఆనందపడుతున్నాం కదా. క్రిస్మస్ పండుగ అంటే ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. ఈ పండుగ ఎంత ఆనందం అయితే రేపు యేసు వచ్చినప్పుడు ఆ పండుగ ఎంత, అసలు దాని పండుగ అంటారా ఇంకేమంటారా? మహోత్సవం కదండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్తే మనం అసలు ఈ రూపం ఉండదు మనకి కదండి. ఎట్లా ఉంటాం మనము?
మహిమ దేహముతో వెళ్ళబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుందంటే అది మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కదా. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు కదండి. ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదం. 1990 సంవత్సరంలో నేను చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టాము. అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దైవజనులు దినకరన్ గారి దగ్గరికి చెన్నై వెళ్ళాము. దైవజనులు ప్రార్థన చేసి ఒక ప్రవచనం తెలియజేశారు. నీకు ఉద్యోగ విషయంలో ప్రభు సహాయం చేస్తాడు, అయితే దేవుడు నిన్ను సేవ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ విషయాలు చెప్పినప్పుడు అక్కడి నుంచి మేము చాలా సంతోషంగా తిరిగి వచ్చాము. వచ్చిన తర్వాత 40 రోజులకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతో సంతోషం, ఎందుకంటే నా కుటుంబంలో అది చాలా నాకు అత్యవసరమైంది. నా కుటుంబాన్ని పోషించడానికి ఈ వాగ్దానం చెప్పాడు దేవుడు, చెప్పింది ఇప్పుడు నెరవేరింది కదండి. అట్లా యేసయ్య వస్తానని చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు ఇంకా చూస్తే ఎంత ఆనందం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరం ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దైవజనులు టిజో థామస్ గారు మనకి మార్చి నెల వచ్చే 2025 సంవత్సరంలో మార్చి నెల 18వ తారీఖున మనకు డేట్ ఇచ్చారు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చేద్దామా. 2025 సంవత్సరం మార్చి 18వ తారీఖున మనం షకీనా ప్రార్థనా మందిరం, నూతన మందిరము ప్రతిష్టారాధనలో అందరూ కూడా పాల్గొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నాకు ఆ డేట్ ఇచ్చిన రోజున నైటు నేను ఆలోచన చేస్తూ ఉంటే ఒకానొక దినములో ఒక తాటాకు మందిరంలో, పైన ఏముందండి, తాటాకు ఉంది. ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు స్వప్నంలో చూపించాడు. ఇప్పుడు దాన్ని దేవుడు కళ్ళారా చూడడానికి కృప ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ మందిరం పని జరుగుతున్నప్పుడల్లా మరి దేవుని సువార్త భారం, ఆయన భుజం మీద ఏ భారం ఉంది? రాజ్యభారం. ఆ భారం మనకు అప్పచెప్పాడు ఆయన. ఇది సువార్త భారము, ఇది ఆత్మల భారము, ఇది సేవా భారము. మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన వచ్చే వరకు కూడా మనము ఈ భారము కలిగి ఉండాలి. ఆత్మల భారం కలిగి ఉండాలి. సెమీ క్రిస్మస్ ఆరాధన దేనికోసం? ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరికి మన సువార్తను ప్రకటించడం కోసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం పాత చర్చి ఇక్కడ 350 గజాల స్థలాల్లో ఆ పాత చర్చి కట్టుకున్నాం. ఏది రేకులతో మనం కట్టుకున్నాం కదా. ఆ రేకులతో మందిరం కట్టేటప్పుడు ఒక పాస్టర్ గారు చూస్తానికి వచ్చాడు. నాతో మాట్లాడడానికి వస్తే అక్కడ మందిరం చూస్తూ ఉన్నాడు. చూశాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారండి దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే దాదాపు 10 లక్షల ఖర్చు ఎస్టిమేషన్ అండి అంటే. ఆయన అన్నాడు, ఇంత భారం మీరు పెట్టుకోవడం కంటే కూడాను నాకు ఒక పాస్టర్ గారు చెప్పాడు, అమెరికాలో ఒక పాస్టర్ గారు ఉన్నారంటే పెద్ద ఆయన ఎవరైనా చర్చి కట్టుకుంటారంటే సహాయం చేస్తారంట. మందిరంకి ఎంత ఖర్చు అయితే మొత్తం వాళ్ళే ఇస్తారంటండి. అవునా అంటే అయితే ఒక పని చేయాలండి. ఏం పని చేయాలి? చర్చికి బోర్డు, ఆయన ఏ సంఘమో ఆ సంఘం బోర్డు పెట్టాలి. చర్చికి బోర్డు, ఆయన ఏ సంఘమో ఆ సంఘం బోర్డు పెట్టాలి. చర్చిలో పరిచర్య ఆయన ఎటు చెబితే అటు చేయాలి అని చెప్పాడు. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఏం లేదు, మీ సంఘం అంతా ఆయనకు అప్పచెప్పాలి, ఈ చర్చి అంతా ఆయనకు అప్పచెప్పాలి, ఆయన చెప్పినట్టు చేయాలి అని. అంటే నేను అన్నాను, ఆయన రమ్మంటే నేను సేవకు రాలేదండి. ఆయన ఒకవేళ వచ్చి నీకు నెలకి ఎంత జీతం ఇస్తానంటే నేను వచ్చేవాడిని కాదు. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా నేను సేవకు రావాలని నాకు ఆలోచన లేదు. నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నా చదువులో సహాయం చేశాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు. నేను ఎలాగనే క్రైస్తవ జీవితం జీవించాలని ఆశపడుతున్నాను. కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు కనుక పశువులు మేపుకుంటా ఉంటే ఏమన్నాడు దేవుడు, నువ్వు వచ్చి ప్రవచనము చెప్పాయి అన్నాడు. మోషే కనుక గొర్రెలు మేపుకుంటా ఉంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంకి వెళ్ళి ఇశ్రాయేలును విడిపించాయి. ఎవరు చెప్తే చేస్తున్నాం ఈ పని? దేవుడు చెప్తే చేస్తున్నాం. గమనించండి ప్రేమైన దేవుడు. హైదరాబాద్ నుంచి ఒక ప్రాఫిట్ మన మందిరానికి వచ్చి వాక్యం చెప్పారు. మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన
భోజనం చేసిన తర్వాత బయలుదేరబోయే ముందు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్న. మీరందరికీ చేయించుకుంటున్నారు, మేము చివరిలో ఇంటికి వెళ్ళిన తర్వాత చేయించుకుంటున్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీ జీవితంలో ఆయన మీకు ఎన్ని రకాలుగా నడిపించాడో నాకు దేవుడు చూపిస్తున్నాడు. మీరు 3 సార్లు మరణ పడక దాకా వెళ్ళొచ్చారు. కరోనా తర్వాత ఆయన వచ్చింది. 3 సార్లు మరణ పడక దాకా వెళ్ళొచ్చారు. దేవుడు మిమ్మల్ని ఈ సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మరలా మిమ్మల్ని వెనక్కి పిలిచి ఈ పని మీరు సంపూర్ణ చేయాలని ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ అమెరికా పాస్టర్ గారు కనుక మనం సంఘం అప్పచెప్తే, మన చర్చి అప్పచెప్తే, మా ఆత్మీయ జీవితం అంతటిని ఎంత వెలబెట్టుకోవచ్చు? 38 సంవత్సరాలుగా నేను ప్రభుని వెంబడిస్తూ ఉన్నాను. 31 సంవత్సరం దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ జీవితం కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం ఎంత వెలబెట్టుకోవచ్చు? ఎన్ని కోట్లు పెట్టుకోవచ్చు? ఎన్ని లక్షలు పెట్టుకుంటారు? ఎన్ని కోట్లు పెట్టుకుంటామండి కదా? దేవుడు మనల్ని పిలిచిన పిలుపు విలువైనది. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టిలో మనం అందరము విలువ పెట్టి కొనబడిన వారం. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి మన మరణం కూడా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనకు అప్పగించిన ఈ సేవా భారం, ఈ పరిచర్య భారం, ఈ ఆత్మల భారం ఆయన వచ్చే వరకు కూడా మనం నమ్మకంగా ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సెమీ క్రిస్మస్ ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడాను మీ సమీపంలో ఉన్న వారందరికీ ఈ ఆత్మ రక్షించబడితే ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం. ఒక బిడ్డ బాప్తిసం పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. క్రిస్మస్ పండుగ కంటే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం అక్కడ కలిగిద్ది. ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే ప్రభు సన్నిధిలో ఈ నెలాఖరులో చివరి ఆదివారం బాప్తిస్మాలు ఏర్పాటు చేసుకుందాం. బాప్తిసం పొందడానికి సిద్ధపడండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనం అయిపోయింది. రాబోయే సంవత్సరంలోనికి నూతన పరచబడినటువంటి అనుభవంలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం అండి. పాత పండగ, ఈ పండగ అయిపోయింది, పండగ కొన్న బట్టలన్నీ ఏమైపోతాయి? పాత అయిపోయినట్టే, సెకండ్ హ్యాండ్. ఒకసారి మనం వేసుకోగానే అన్నీ అయిపోతుంది. ఆ రోజు వండుకున్నాం, తెల్లారికి మిగిలింది ఏమంటుందని సద్దాన్ని సద్ది బతుకు మనకు వద్దు. దేవునికి స్తోత్రం. మనకంతా కూడా నూతనమైనటువంటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతనమైన జీవితంతో, నూతనమైనటువంటి ఆ ఆశీర్వాదంతో, నూతన వాగ్దానములతో మనము నూతన సంవత్సరంలోనికి నడిపించబడదుముగాక. ఆమేన్. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, 1 రాజ్యభారము, 2 సువార్త భారం. పౌలు గారు ఏమన్నారు? సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. కురేనీయుడైన సీమోను దారిని వెళ్తున్నాడంట. ఆయన పిలిచి, ఇగో ప్రభు ఈయన సిలువ మొయ్యలేకపోతున్నాడు, ఈ సిలువని భుజాన పెట్టుకో అని చెప్పేసి బలవంతముగా ఆయన మీద ఆ సిలువను మోపారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడాను ఆ పౌలు గారు ఎలాగైతే సువార్త భారము మోసాడో, సమయమందు అసమయమందు ఆయన సువార్తను ప్రకటించాడు, అలాగే మనము సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. చాలామందికి కుటుంబ భారాలు ఉన్నాయి కదండి. కుటుంబ భారం ఉంది. ఈ కుటుంబ భారం, మొన్న స్కూల్కి వెళ్తే పిల్లలు ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటే ఆ స్కూల్లో టీచర్స్ చెబుతున్నారు, ఈ క్లాసులో నుండి ఇదిగో ఈ చిన్నపిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం ఉందండి. ఏమైందండి అంటే హార్ట్లో, గుండెలో బెజ్జం ఉంది. ఇప్పుడు ఈ వయసులో ఆపరేషన్ చేయకూడదన్నారు. ఇంకొంచెం పెరిగిన తర్వాత అది పూడిపోతే ఓకే, లేకపోతే దాన్ని ఏం చేయాలి? ఆపరేషన్ చేసి పూర్తి చేయాలి. ఇంకొక అబ్బాయిని చూపించారు. ఈ అబ్బాయికి 2 కిడ్నీల్లో 1 కిడ్నీ ఉందండి, ఇంకో కిడ్నీ లేదు. ఈ కిడ్నీ ఒకటే బాగా పనిచేస్తే ఓకే, ఈ 1 కిడ్నీ బాగా పనిచేయకపోతే చాలా ప్రమాదం. చూడండి, ఆ కుటుంబాల్లో ఎటువంటి భారాలు ఉన్నాయో. ఈ కుటుంబంలో ఆరోగ్య సంబంధించిన వ్యాధి భారం, రోగ భారం, ఒక కుటుంబంలో ఒక రకమైన భారం, ఆర్థిక భారములు, అప్పుల భారాలు, అందరినీ వేధించే ఒకే ఒక సమస్య ఏంటంటే పాప భారము. ఈ పాప భారము తొలగించడానికి ఆయన ఆ రాజ్యభారం కలిగిన వాడుగా మన కోసం సిలువ భారాన్ని భరించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన శిలువ భారం భరించి మనకు పాప భారాన్ని తొలగించాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే రాజ్యభారమును భరించటానికి వచ్చాడు. ఆ భారాన్ని ఆయన భరించాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ఆ భారాన్ని ఆయన మనకు అప్పగించి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యభారం నేను తీసుకుంటానన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఆ రాజ్యభారం నేను తీసుకుంటానన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? ఆ సువార్త భారం నేను తీసుకుంటానన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? సువార్త భారం నేను తీసుకుంటాను వాళ్ళు చేతులు ఎత్తారా? సువార్త భారం నేను తీసుకుంటాను, నేను సువార్త చెబుతాను. ఒకసారి చేస్తారా మొత్తం? ఈ చెయ్యట నిటారులు ఇచ్చిందంటే ఎంతో ఆరోగ్యం. ఒకవేళ లేకలేదనుకో వెళ్ళాలి ఎక్కడికి? చెయ్యి పైకి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి అంత బాధ ఎందుకు? ఎత్తని చేతులు దేవుని స్తోత్రం. ఆ సువార్త భారం నేను తీసుకుంటాను, ఆ శిలువ భారం నేను తీసుకుంటాను, ఆత్మల భారం నేను తీసుకుంటాను, పరిచర్య భారం నేను తీసుకుంటాను. ఇదిగో ఈ పరిచర్యలో నేను చేయగలిగిన పని అంతా కూడా నేను చేస్తాను. ఆత్మల సంపాదన కోసము నా శక్తి మేర నేను ప్రయాసపడతాను. దేవుడు మీ తీర్మానం దీవించను గాక. ఆ రాజ్యభారము ప్రభు మనకు అనుగ్రహించను గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది.
ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.